నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు మనము ఈ 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ రేపు 13 సోమవారం నాడు అవుతున్నప్పుడు ఇవి లోకల్గా ఉండేటువంటి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇప్పుడు బయట రాష్ట్రాల్లో కూడా కొన్నిట్లో పార్షియల్గా అవుతూ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు ఏ మేజర్ turning point for assessing the the lead of బీజేపీ అయితే వస్తుంది, బట్ ఎంత అనేది. ఎందుకంటే ఇప్పుడు 400 కన్నా ఎక్కువ ఫిర్ ఏక్ బార్ అని చెప్పే నినాదంతో మోడీ గారు వెళ్తున్నారు. సో అది చూస్తుంటే బట్ ఈ మామూలుగా ఈ ప్రతిదానికి ఒక మార్కెట్కి ఆపోజిట్ మార్కెట్ ఉంటుందంటారు చూసారా, అట్లాగా మాకు తెలిసి ఒక సట్టా బజార్ అనేదో ఉంది. ఆ సట్టా బజార్లో రాజస్థాన్లో ఫస్ట్ 2 times అయిపోయిన వెంటనే ఎందుకో ఒక విధమైన నెగిటివ్ ఫీల్ వచ్చేసేసి స్టాక్ మార్కెట్స్ అన్నీ వరుసగా కోల్డం మొదలుపెడుతూ ఉన్నాయన్నమాట. సో ఈ నేషనల్ లెవెల్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఇప్పటివరకు పోలు అయినవి, పోలు కాబోతున్నవి, వీటి మీద ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఒరిజినల్గా అనుకున్న ఇది వస్తుందా రాదా అనేది మీ ఇన్పుట్స్ ఓసారి ఇస్తే బాగుంటుంది. సత్తా బజారు, స్టాక్ మార్కెట్ ఇండైరెక్ట్గా మంచి ట్రెండ్ సెట్ అసెస్ చేయడంలో కరెక్ట్గానే ఉంటాయి. సో వాటిని మనం పక్కన పెట్టడానికి వీలు లేదు. సో సత్తా బజార్లో డౌట్ వచ్చింది అంటే దెర్ ఇస్ ఎ జెన్యూన్ ప్రాబ్లం. అండ్ అది రిఫ్లెక్ట్ అయింది నిన్న మొన్న స్టాక్ మార్కెట్లో కూడా. అంటే ఏంటంటే వీళ్ళు హైప్ చాలా పైకి ఇచ్చేశారు. 400 అన్నది చాలా హైక్ తీసుకుపోయినారు. దానికన్నా ఎంత తగ్గినా కానీ తగ్గినట్టే అవుపిస్తుంది. 400 తప్పకుండా వచ్చుండేవి. జాన్యువరిలో రామ మందిరం ప్రతిష్ట చేసి ఫిబ్రవరిలో లోక్సభను డిజాల్వ్ చేసి వెంటనే ఎన్నికలకు పోయి ఉంటే, ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు అయిపోయి ఉంటే తప్పకుండా బీజేపీ 400+ ఉండుండేది. మీరు చేసిన పెద్ద మిస్టేకే అది. ఎమోటివ్ ఇష్యూస్ ఎప్పుడు ఒక నెలకు పైబడి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయం. సో అదో గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయినారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలల తర్వాత జరుగుతున్న దాంట్లో అది ఒక పెద్ద ఇష్యూ కూడా కాదు. ఇటు దాని గురించి ఎవడో ఆలోచించడం లేదు. సో మిగిలిన ఇష్యూస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదొకటి. రెండోది, లాస్ట్ టైం వీళ్ళు ఎక్కడైతే ఎక్స్ట్రీమ్లీ వెల్గా పర్ఫామ్ చేశారో ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే లేదు. అక్కడ అంత ఎక్స్ట్రీమ్గా పర్ఫామ్ చేసిన తర్వాతే 303 వచ్చాయి. ఇప్పుడు అక్కడ ప్లస్కి ఏమీ అవకాశం లేదు. ప్లస్ మిగిలిన చోట్ల రావాలి. ఎక్కడ రావాలి ప్లస్? తెలంగాణ 4 వచ్చాయి, ఇక్కడ ఏమైనా ప్లస్ వస్తుందా? ఆంధ్రాలో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? తమిళనాడులో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? కేరళలో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? వెస్ట్ బెంగాల్లో ఏమైనా ఇంకొంత ఇంప్రూవ్ కాగలుగుతారు. ఇవే బేసిక్గా డిసైడ్ చేయబోయే. మిగిలినవన్నీ అంతకుముందు నిలబెట్టుకున్నారంటే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పర్ఫార్మెన్సు, కొంత తగ్గినా కానీ గుడ్ పర్ఫార్మెన్స్. నేను అనుకోవటం అవన్నీ ఆ స్టేజ్లో నిలబెట్టుకోవటం కష్టం కావచ్చు. ఎందుకంటే అప్పుడు పుల్వామా, ఇప్పుడు నువ్వు రామ మందిరం ఎఫెక్ట్ ఇవ్వలేదు కానీ పుల్వామా ఆ రోజు బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి అంత ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ వచ్చింది. దాన్ని మించి వచ్చే అవకాశం లేదు, కొంత తగ్గుతుంది. అక్కడ ఎంత తగ్గుతుంది అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దాని మీదనే సత్తా మార్కెట్ ఇవి కూడా రియాక్ట్ అవుతున్నాయి. నేను అనుకోవటం అక్కడ తగ్గింది కొంతవరకు బెంగాల్లో మేకప్ కావచ్చు. బెంగాల్లో లాస్ట్ టైమే బాగా చేశారు. ఇంకా అప్పటి నుంచి పాలన దరిద్రంగా ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ రియాక్టివ్గా బీజేపీ ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాలో కూడా ఒక 2-3 సీట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంకో 4 వస్తాయని నా అసెస్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ టైం వచ్చిన 4 కాక ఇంకో 4-8 దగ్గర ఉండొచ్చు అనేది నా అసెస్మెంట్. ఇక మిగిలినవి 2 కేరళ, తమిళనాడు. అక్కడ ఏమైనా వస్తాయా రావా అదో క్వశ్చన్ మార్క్. అక్కడ కనుక
తమిళనాడులో 2, 3 వచ్చి కేరళలో 1, 2 వచ్చాయంటే వీళ్ళు 330, 340కి ఎక్కువే ఉంటారు. ఇంకా మనం ఈ అనాలిసిస్ అన్నీ మర్చిపోవచ్చు. తమిళనాడులో 3, 4 వచ్చాయంటే తప్పకుండా మోడీ వేవ్ ఆల్ త్రూ ది కంట్రీ ఉన్నట్టు, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఊరికి ఉండటం కాదు. కేరళ కూడా అంతే, 2, 3 వచ్చాయంటే స్ట్రాంగ్ వేవ్ ఉన్నట్టు. స్ట్రాంగ్ వేవ్ ఉన్నప్పుడు మేలు చోట్ల ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అక్కడ 2, 3 వచ్చాయనంటే తప్పకుండా వీళ్ళు 330 కన్నా ఎక్కువ ఉంటారు. అక్కడ ఏమీ రాలేదనుకో, ఇక్కడ 2, 3 వచ్చాయనుకో, అప్పుడు ఓవరాల్గా కూడా కొంత తగ్గొచ్చు. మేబీ 300, 310 మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ అది చాలా నా దృష్టిలో క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ ఫర్ 3-4 రీజన్స్. ఎందుకంటే ఇంత మటుకు ఎప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ అలయన్స్ లేకుండా ముందుకు పోలే. తమిళనాడులో ఎప్పుడు ఏఐడిఎంకేతో అలయన్స్లో ఉంది. ఈ తడవ ఎవరితో అలయన్స్ లేదు, ఆన్ ఇట్స్ ఓన్ ఫైట్ చేస్తుంది. అది చాలా గొప్ప విషయం తమిళనాడులో. ఒరిస్సాలో కూడా ఎటువంటి అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ ఫైట్ చేస్తుంది. పంజాబ్లో ఎప్పుడు అకాలీదళతో అలయన్స్లో ఉండేది, అక్కడ కూడా వాళ్ళతో ఎటువంటి అలయన్స్ లేకుండా పనిచేస్తుంది. ఇంత అలయన్స్ వచ్చి ఉన్నది ఈరోజు బీహారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అలయన్స్ లేదు. సో ఇన్ని చోట్ల అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ 300+ కనుక వచ్చిందంటే ఈ రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డప్ చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్. దాని మీద పాలన సరిగ్గా చేస్తున్నారు కాబట్టి 2029లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఇది బ్రాడ్గా అసెస్మెంట్ నేషనల్ లెవెల్. అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్ 400+ అనేది పెట్టుకుని చూసుకున్న తర్వాత ఇప్పుడంతా డెఫినెట్గా అందరూ ఆశావాహులందరూ బీజేపీ పరిపాలనలోకి వస్తున్నారు. అంటే మీకు ఇదే స్టాక్ మార్కెట్ ప్యారలెన్స్లో చెప్పాలంటే ఏదైనా కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉండి ఈవెన్ దో ది కంపెనీ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా బాగా ఉన్నా మార్కెట్ ఎక్స్పెక్టేషన్గా తక్కువగా ఉందని చెప్పి ఆ షేర్ మీద కొట్టేయడం అదంతా ఉంటుంది. ఇప్పుడు అదే రకంగా సేమ్ అదే ఎనాలజీ కూడా ఇప్పుడు మనం ఐ థింక్ ఈ పాలిటిక్స్లో కూడా చూడబోతున్నాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్. ఇంకా ఇంకొక 1 month దాకా మనకి ఎలక్షన్ సీన్ ఉంది కాబట్టి జూన్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లెటస్ సీ ఎట్లా ఉంటుందనేది ఇది. సో లెట్స్ హోప్ ఫర్ గుడ్ డేస్. థ్యాంక్ యూ.